ఉన్నటువంటి పాత కార్యకర్త కాదు. అతన్ని తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్న ఆర్థిక స్తోమత ఉన్నాడు, ఫెమిలియారిటీ ఉన్నోడు పట్టరండి అంటది. వీళ్ళ దగ్గర ఇప్పటిదాకా అది లేరు. అదే తెలుగుదేశం బార్గెనింగ్ కెపాసిటీ. ఇప్పుడు వీళ్ళ దగ్గర కనబడుతుంది. ఇప్పుడు అనపర్తికి సంబంధించిన ఆయన కనబడ్డప్పుడు తెలుగుదేశం దగ్గర క్యాండిడేట్ లేడు ఇప్పుడు, అంతే కదా. అక్కడ రేపు తెలుగుదేశం అక్కడ టికెట్ ఇస్తానంటే ఆయన అటు వెళ్ళిపోడా? అది అట్లాంటి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు బీజేపీలో. వాళ్ళ నేపథ్యం మొత్తం టీడీపీ కదా, మల్లారెడ్డి గారి దగ్గర నుంచి. కాబట్టి అప్పుడు రేపు పొద్దున బీజేపీనే కదా మిగతా చోట్ల కూడా వచ్చేటటువంటి సిచ్యుయేషన్. అంటే బీజేపీ బలహీన పడిపోతుంది కదా అక్కడ. అదే కనుక బీజేపీకి అలౌ చేశారనుకోండి వీళ్ళు, వాళ్ళు అక్కడికి వెళ్ళాక తర్వాత ఏంటి పరిస్థితి? కాబట్టి బీజేపీ బలపడకూడదని బలంగా కోరుకుంటుంది తెలుగుదేశం. బీజేపీకి అది తెలుసు వాళ్ళు అడ్డుపడుతున్నారని, కానీ పొత్తు ధర్మంలో తప్పదు. ఇప్పుడు కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఆ ఒప్పందాల ప్రకారం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీ కృష్ణయ్య రాజీనామా చేసి దేంట్లోకి వెళ్ళాడు? బీజేపీలోకి వెళ్ళాడు. ఇప్పుడు బీజేపీ ఎంపీ, కానీ బీజేపీలో ఇప్పుడు ఆయన పనిచేస్తాడు? ఆయన తెలుగుదేశంలో పనిచేశాడు. మళ్ళీ తెలుగుదేశం ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులో కనబడేవాడు. వైసీపీ అప్పుడు కూడా 5 ఏళ్లలో ఆయన పదవి తీసుకున్న తర్వాత తిరిగి ఈడ్చిపెడితే అంతే ఏళ్ల మీద లెక్కెట్టచ్చు. కనబడిందే తక్కువ కదా. ఆయన రాజ్యసభ సీటు ఆయన గిఫ్ట్ గా ఇవ్వటం వీళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారు అంతే. దానివల్ల ఏమైనా బీసీలతో వచ్చేద్ది అనుకున్నాడు, వరగలేదు జగన్ కి. తెలియదు ఏంటంటే 2019 ఎలక్షన్స్